జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నాగపూరి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్ మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇవాళ ఎల్ఓసికి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కిరణ్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేశారు. ఆ చెక్కులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, అదేవిధంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడి నుంచి కిరణ్ కుమార్ గౌడ్ను వెళ్ళిపోవాలంటూ పోలీసులు సూచన చేసినప్పటికీ వెళ్లకుండా ఆ చెక్కులను పంపిణీ చేసిన తర్వాతే వెళ్తానని చెప్పి భీష్మించుకొని కూర్చున్నాడు. కొంతమందికి చెక్కులు కూడా పంపిణీ చేశాడు. ప్రధానంగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లేకుండా ఎలా చెక్కులను పంపిణీ చేస్తామని మరొకసారి అక్కడ ఉన్నటువంటి కొమ్మూరి వర్గం ఘర్షణకు దిగిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కిరణ్ కుమార్ గౌడ్ను అక్కడి నుంచి పోలీసులు పంపించి వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు తాగునీటికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే అధికారులకు తమ సమస్యను చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బిందెలతో నిరసన తెలిపిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 3వ తేదీన అధికారులకు తమ నీటి సమస్యను దృష్టిలోకి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకోలేదని, గ్రామంలో బోర్లు ఉన్నప్పటికీ నీళ్లు సరిగా రావడం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అదేవిధంగా మండలానికి సంబంధించినటువంటి అధికారులు మా పట్ల దృష్టి సారించి మా సమస్యను తీర్చాలని అక్కడ ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేయడంతో పాటు వెంటనే మా సమస్య పరిష్కరించకుంటే మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయం, అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయాలను ముట్టడిస్తామని, దాంతోపాటు ధర్నాలు, రాస్తారోకాలకు దిగుతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమము, వారి సమస్యల పరిష్కారం కోసము ఆర్టీసీ సంస్థతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆర్టీసీ ఎండీ వి సజ్జనార్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ వి సజ్జనార్ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోను పరిశీలించారు. ఆర్టీసీ డిపోను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఆర్టీసీలో 350 కొత్త బస్సులను కొనుగోలు చేశామని, అవసరమైతే మరిన్ని బస్సులను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆర్టీసీ సంస్థలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నామని, అవసరమైతే మరిన్ని ఆ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడపడమే లక్ష్యంగా ఆర్టీసీ సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బుక్యా జాన్సన్ నాయక్ సమక్షంలో 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గోడసంపు గ్రామానికి చెందిన యువకులు మాట్లాడుతూ తాము కొత్తగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకున్నామని, తాము కొత్తగా వేసే ఓటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని పేర్కొన్నారు. కారు గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై ఉన్న అభిమానంతోనే తాము పార్టీలో చేరినట్టు యువకులు పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నర్సాపూర్ జీ మండలకు చెందిన గ్రామస్తులు ధర్నా చేపట్టారు. నర్సాపూర్ జీ మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో నర్సాపూర్ జీ మండల గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎంతోమంది ఇల్లు లేకుండా నిరుపేదలుగా ఉన్నారని, ఈ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించాలని, అలాగే ఎంతోమంది నిరుపేదలు ఇల్లు లేకుండా ఉన్నారు, వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.